హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. అబ్బో ఏమి వర్ణనలు చేసేశారో మహానుభావుడు అసలు ఆ లంకా సౌందర్యం గురించి. అసలు ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన లంకలోకి వెళ్ళలేదు. ఇదంతా ఎక్కడి నుంచి చూస్తున్నారంటే లంబపర్వత శిఖరం మించి చూస్తున్నారు, త్రికూటంలో ఉన్నటువంటి లంకని ఎత్తు మించి చూసినప్పుడు కనపడిన విశేషం చెప్తున్నారు. అక్కడ హంస కారండవాకీర్ణాహ వాపీ పద్మోత్పలాయుతాహ అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. చెట్లకి పువ్వులు కాయలు ఇవి ఎంత శోభస్కరంగా ఉంటాయో, నీటిని ఆశ్రయించి ఉండేటటువంటి పక్షులు, నీటిలో తిరిగేటటువంటి చేపలు, వాటి వంక చూడడం మీకు తెలియకుండానే మీ మనసు ఎంత ఉద్విగ్నతని పొంది ఉండనివ్వండి, ఎంత అశాంతిని పొంది ఉండనివ్వండి. మీరు అసలు అటువంటి సన్నివేశం వంక ఒక్కసారి చూశారనుకోండి, ఉత్తర క్షణం ఆగిపోతారు. అందుకే ఏడుస్తున్న పిల్లాడు కూడా మీరు ప్రకృతి సిద్ధంగా ఎవరి యొక్క ఆ పోషణలో, అంటే నాకు కావాలన్నట్టుగా నేను ఆ సరోవరాన్ని తీర్చిదిద్దడం కాదు, అది ప్రకృతి పరంగా అలాగే ఉన్నటువంటి ఒక సరోవరం దగ్గరికి వెళ్ళి చూడండి. చూస్తే మీకు కొన్ని అద్భుతాలు కనపడతాయి. కాబట్టి హంసకారండవాకీర్ణాహ వాపీ పద్మోత్పలాయుతాహ అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. అంత సుందరంగా ఉన్నటువంటి లంకాపట్టణంలో బాహ్య సౌందర్యం ఇది. పట్టణం అంత అందంగా ఉంది, ప్రకృతి అంత అందంగా ఉంది. అక్కడున్న మనుష్యులు అంటే రాక్షసులు, వాళ్ళ మనసుల నిండా దుర్గుణాలు. వాళ్ళల్లో ఈ పక్షుల అందం కానీ, చెట్టు అందం కానీ, చెట్టు యొక్క పువ్వుల అందం కానీ, అక్కడ జలాశయం అందం కానీ రాక్షసుల మనసులలో మాత్రం ఉండదు. అయోధ్యలో ఈ బాహ్య సౌందర్యాలు ఉండవు, మనుష్యుల మనసులు మాత్రం ఎంత గొప్పగా ఉంటాయో. నా కుండలి నా మకుటి నా స్రగ్వి నాల్పభోగవాన్ నా హస్తాభరణో నాపి విద్యతే నాప్యనాత్మవాన్ అని బాలకాండలో వర్ణిస్తారు మహర్షి. అక్కడ చేతికి కంకణం లేనివాడు ఉండడు, మెడలో పూలదండ వేసుకోనివాడు ఉండడు, ఉన్నదానితో తృప్తి తప్ప అసంతృప్తి ఉన్నవాడు ఉండడు, ఇంటికి అతిథిని పిలిచి అన్నం పెట్టనివాడు ఉండడు. అన్నీ మంచి గుణాలు అయోధ్య. బాహ్యంలో అందంగా ఉండి కడుపులో కుళ్ళంతా ఉండేటటువంటిది లంకాపట్టణం. ఏది నిజమైన సౌందర్యం? ఇది ప్రకృతి సౌందర్యం, అది వ్యక్తి సౌందర్యం. అది ఒక రాజు సాధించిన విజయం, రాజ్యాన్ని అలా ఉంచడం. ఇది ఒక రాజు ఇటువంటి వాళ్ళని చేరదీసుకుని బ్రతుకుతున్న విధానం. అక్కడ రాక్షసులు ఎలా ఉంటే ఇక వాళ్ళ నాయకుడు ఎలా ఉంటాడు, ఇక వేరే చెప్పాలా? ఇది చెప్పకుండా చెప్పే సౌందర్యం. ఎంత అందంగా మాట్లాడతారో మహర్షి. అందుకే ఆయన అన్నారు, ఈ లంకాపట్టణం ఇంత గొప్పగా ఉందే, ఇటువంటి లంకలోకి ఇంత కట్టుదిట్టంగా ఉంచాడు. సీతాపహరణర్థేన రావణేన సురక్షితాం సమంతా ద్విచరద్భిశ్చ రక్షసైరుగ్రధన్విభి. అసలే లంకలో ఉన్నవాడు రావణుడు. ఆయన నిత్యం చేసేటటువంటి పని, ఆయనకి నచ్చిన విషయం ఏది ఉన్నా సరే ఇక మళ్ళీ అవతలవాడి బాధతో ఆయనకి సంబంధం లేదు, దాన్ని తనదిగా అనుభవిస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.